మంచి హ్యూమన్ బీయింగ్ అండ్ రెస్పాన్సిబుల్. మా అన్న ఓ తోపు ఒక మహానుభావుడు అని చెప్పన్నాడు. చెప్పడానికి ఏం లేవు, అయిపోయినాయి. తను ఫస్ట్ టైం క్లాస్లో తను ఇంట్రొడక్షన్ ఇచ్చుకున్నప్పుడు సార్ అడిగారు అనమాట, మీరు నీ పేరేంటి అంటే, మై నేమ్ ఇస్ మణిమాధురి సార్. కి అలసట వస్తుంది మాధురిని చూస్తే. ఎందుకు నవ్వుతుందో ఏం చేస్తుందో ఎవ్వరికీ అర్థం కాదు. అవుట్ ఆఫ్ నోవేర్ వస్తుంది, అంటది.
ఫస్ట్ థింగ్ ఏంటంటే మాధురి చాలా లైవ్లీ పర్సన్. లైక్ వెన్ యూ బీ విత్ హర్ నీకు అసలు బోర్ అనేది ఏం తెలీదు, అలా మాట్లాడుతూనే ఉంటుంది. మనకి గ్యాప్ కూడా కోతి చేష్టలు అన్ని చేస్తుంది, అది ఎవ్వరికి తెలీదు. ఎందుకు రాలేదంటే సిల్లీ రీజన్స్ చెప్పేది. పానీపూరి తిన్నాను, బజ్జీలు తిన్నాను ముందు రోజు, సచ్ రీజన్స్. అదేదో చిన్నతనంలో ఇంత మంచిగా చెప్తున్నాను, మీ అందరికి ఆశా జాగ్రత్త కొనిస్తాను. వాడు మనిషి పరంగా చాలా మంచివాడు కాబట్టి ఆ అమ్మాయి అంత కాషన్ తీసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. కొన్ని విషయాల్లో వాడు తాతయ్య గారి విధానాలనే ఫాలో అవుతాడని కూడా అనిపిస్తూ ఉంటుంది మాకు. కొన్ని విషయాలు ఏంటంటే టైం సెన్స్ కానీ వాడుకున్నటువంటి ఆ పెర్ఫెక్షనిజం కానీ. వాడు చాలా రెస్పాన్సిబుల్ పర్సన్, వాడు చాలా వెల్ హ్యూమన్ బీయింగ్. వాడి దగ్గర ఇంకో క్వాలిటీ ఏంటంటే మనం పడే బాధను వాడే బాధపడిపోతాడు ముందు. ఫస్ట్ టైం ఈ అమ్మాయి నచ్చింది అని చెప్పగానే ఒక రకంగా బాబు వీడు పెళ్లి చేసుకోవడానికంటూ ఒక స్టెప్ ముందుకు వేశాడు అన్నటువంటి ఆలోచనలో కుటుంబం అంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. వసుధావాణి మిథిలావేణి మది వెనుక పలుకు పలుకులెరుగగలడా. బాంధవ్యాలు సంబంధాలు అనేటటువంటివి కలిస్తే వస్తాయి. బాంధవ్యాలు అనేటటువంటివి ఆ భగవన్ నిర్ణయం ప్రకారం గాలిలో తేలొస్తాయి. ఇమ్మని కట్నం కోరి మడగే లేదు, ఇప్పటికైనా FABA చెప్పించండి. చెన్నపట్నం స్టాండ్ అద్దం కావాలి మాకు, దానికి తగిన పందిరి మంచం ఇప్పించండి. కానుపూరు కండ్ల జోడు కావాలి మాకు, దానికి తగిన రిస్ట్ వాచి ఇప్పించండి. She tries to make everything funny and jovial. She likes to keep everyone happy. హాయ్ మధు, నీ గురించి చెప్పాలంటే కనుక గ్రీష్మంలో వర్షించే వర్షానవి నువ్వు. నా జీవిత గమనంలో సప్తపదితో అడుగులు కలిపి మధురానుభూతులని పంచడానికి వస్తున్న మాధురికి వెల్కమ్ టు నర్సపూర్ అండ్ అవర్ ఫ్యామిలీ టు. తను చాలా షై పర్సన్ అన్నమాట. ఒక
ఉల్లిపాయకి ఎన్ని లేయర్స్ ఉంటాయో శ్రీధర్ కూడా అన్ని లేయర్స్ ఉంటాయి. ఎప్పుడు కూడా మాధురి నువ్వు ఇది చేయొద్దు, మాధురి నువ్వు అది చేయొద్దు అని ఎప్పుడు చెప్పలేదు. నాకు ఎప్పుడు ఆ బొమ్మ కావాలి అంటే మా డాడీ ఎంత లేట్ నైట్ అయినా సరే ఆయన తీసుకెళ్ళి అది కొనేవారు అనమాట. రోమింగ్ పార్ట్నర్ మా మమ్మీ. ఆఫీస్ అయిపోయిందా, వచ్చేస్తున్నాను, ఈరోజు అక్కడికి వెళ్దాం, ఈరోజు ఇక్కడికి వెళ్దాం. శ్రీధర్ గారికి ఉన్న క్రియేటివ్నెస్ ఆవిడ నుంచి వచ్చింది. ఆవిడ అలా జెరాక్స్ లో ప్రింట్ తీస్తే శ్రీధర్ గారిలో ఉంటాయి. సో ఇద్దరికి చాలా ఆల్మోస్ట్ దగ్గర క్వాలిటీస్ ఉంటాయి. కాబట్టి నాకైతే ఒక నమ్మకం ఏంటంటే ఇప్పుడు మా మదర్తో ఎంతైతే క్లోజ్గా ఉంటానో మా అత్తయ్య గారితో కూడా అంతే క్లోజ్గా నేను మూవ్ అయిపోవచ్చు అనే ఒక ఎక్కడో తెలియని ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉంది. వైభోగమే లక్ష్మీ కళ్యాణ వైభోగమే. బుట్టలో తీసుకొస్తున్నప్పుడు అనేది ఒక గూస్ బంప్స్ మూమెంట్. ఎవరి పెళ్ళైనా నాకు గూస్ బంప్స్ వచ్చేస్తాయి. సో తెర తీసి ఒక బ్రైట్ స్మైల్, ఈ పిక్చర్ ఎందుకో అలా వచ్చింది. జీలకర్ర బెల్లం అది కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకోండి, ఇంకెవరితో ఇంకా ప్రపంచంతో సంబంధం లేకుండా ఇదొక్కటే ప్రపంచం అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి దట్స్ మై ఫేవరెట్ పార్ట్. సాంగ్ అయినా పాడుతూ ఉన్నాను. జనగణమన్ పాడినా కళ్ళల్లో కళ్ళు చూడాలి. చూసుకోవడం అంటే చూడాలి, అటు ఇటు కాదు, నన్ను చూడాలి. నమ్మమని చెప్పండి. ప్రస్తుతానికి ఇంకా నిద్రకి ఆశ్చర్యానికి మధ్యలో ఉన్నానండి. I feel lucky to have Sridhar in my life. ఒకళ్ళ దగ్గర మనం అంటే ఒక బౌండరీస్ ఏం లేకుండా, ఏం లిమిట్స్ లేకుండా, అంటే మనం మనలో ఎవరి దగ్గర అయితే ఉంటామో, సో నేను అలా శ్రీధర్ దగ్గర ఉంటాను. నాకు ఆ ఫ్రీడమ్ ఇస్తాడు అనుకోని. ఆనందమానందం ఆనందమే పరమానందమానందం ఆనందమే. నాం సీత పూజ ఫలం ఇంద్రి బలితదమ్మ, నాం సీత పూజ ఫలం ఇంద్రి బలితదమ్మ. ఆనందమానందం ఆనందమే పరమానందమానందం ఆనందమే. నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది, మీరే చూసుకోండి. గురువు గారు ఇంటికి వెళ్తున్నాను కాబట్టి అప్పుడు చూసుకోండి. శ్రీరామ మగ మగ ఆనాది మగ జానకి మగ మగ
ఆనందం ఆనందం ఆనందమే. సో షీఈస్ ద వన్, నాకు పర్ఫెక్ట్ మ్యాచ్ అని చెప్పి ఒక మంచి అమ్మాయి నా జీవితంలోకి వచ్చినందుకు ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. He gives me that completeness, ఒక జీవితానికి ఒక అర్థం.